అందరికీ నమస్కారం. గత వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ సంబంధించి మనం 3 వీడియోలు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ని 2 విభాగాలుగా విభజించడం జరిగింది అనమాట. మొదటి పార్ట్ అనేది 4 మార్క్ క్వశ్చన్ వస్తుంది, రెండో పార్ట్ నుంచి 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది. మొదటి పార్ట్ కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆఫ్ కోర్స్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం జరిగింది, ఎందుకంటే మనకి తక్కువ టైం ఉంది కాబట్టి. అదేవిధంగా సెకండ్ పార్ట్లో నుంచి మనం 3 సమ్స్ డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఒక ఇంపార్టెంట్ సమ్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు రిమైనింగ్ సమ్స్ మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ క్లాస్లో. ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఇఫ్ A is equal to 13, B is equal to 14, C is equal to 15, then show that capital R is equal to 65/8, small r is equal to 4, small r1 is equal to 21/2, small r2 is equal to 12 and small r3 is equal to 14 అనమాట. చూడండి, A is equal to 13, B is equal to 14, C is equal to 15 అయితే R is equal to 65/8, స్మాల్ r is equal to 4, r1 is equal to 21/2, r2 is equal to 12, r3 is equal to 14 అని నిరూపించండి అనమాట. ఇదంతా కూడా మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ చెప్పే ముందు ఏ సమ్ ఇచ్చినా కానీ ట్రయాంగిల్కి మ్యానిపులేట్ చేసుకోండి చెప్పడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇదంతా కూడా ట్రయాంగిల్కి సంబంధించిందే కాబట్టి. సో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయబోతున్నాం. చూడండి ఒకసారి సొల్యూషన్లోకి వెళ్ళినట్లయితే, మొదటికి ఏం చేయాలంటే గివెన్ దట్ ఇచ్చిన టర్మ్స్ మనం రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. గివెన్ దట్ ఎలిమెంట్ స్టూడెంట్ అయితే దత్తాంశం ప్రకారం రాసుకుని A is equal to 13, B is equal to 14, C is equal to 15 అనమాట. మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇదే, కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి వీటి మొత్తం ఈ 4 టర్మ్స్ని మనం రాబట్టాల్సి ఉంటుంది మనకి. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్కి వీటికి సంబంధించి ఏమైనా రిలేషన్స్ ఉన్నాయా లేవని మనం డిస్కస్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఆర్ కనుక చూసుకున్నట్లయితే, క్యాపిటల్ ఆర్ కనుక చూసుకున్నట్లయితే, క్యాపిటల్ ఆర్కి ఏబీసీకి ఎక్కడైనా లింక్ ఉందా లేదని చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ గురించి లింక్ ఏముందో ఒకసారి చెప్తాను చూడండి. మనకి డెల్టాకి ఫార్ములా ఆర్కి సంబంధించి ఒకటి ఉందన్నమాట. ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు ABC/4R అన్నమాట. దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ABC/4 డెల్టా అవుతుంది అనమాట. మనకి ఏబీసీ వాల్యూ తెలుసు, డెల్టా వాల్యూ తెలియదు కదా. డెల్టా వాల్యూ తెలియాలంటే మళ్ళీ ఏబీసీల ద్వారా ఇంకో లింక్ ఉందన్నమాట. ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ప్లస్ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ A అనమాట. ఇప్పుడు మనకి ఎస్ తెలుసా తెలియదు కాబట్టి ఎస్ వాల్యూకి ఏబీసీకి ఇంకో లింక్ ఉంది. ఏంటంటే ఇక్కడ రాసేద్దాం చూడండి, A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 2S అనమాట. ఈ లింక్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి ఎస్ వాల్యూ ఎంత వస్తుందని ఇప్పుడు చూడండి. ఏ ఎంత 13 ప్లస్ 14 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 2S. ఇది ఎంత అవుతుంది, 42 అవుతుంది. 42 ఈజ్ ఈక్వల్ టు 2S, 25 కాదు 2S. ఇది ఎస్ వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు 21 అవుతుంది అనమాట. సో మనకి ఎస్ వాల్యూ తెలుసు, ఎస్ వాల్యూ తెలిసింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మనకి డెల్టా కావాలి. డెల్టా ఫార్ములా ఏంటంటే ఒకసారి చూసుకున్నట్లయితే లెక్క కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ స్టెప్ రాయాలనేది మీకు నీట్గా డీటెయిల్గా చెప్తాను. ఇది మనకి ఫార్ములా గుర్తుంచుకోండి. ఇది నెక్స్ట్ మనం సబ్స్టిట్యూట్ ఇచ్చేద్దాం. ఇప్పుడు మనకి ఎస్ వాల్యూ తెలిసింది. ఎస్ వాల్యూ తెలిసింది కాబట్టి మనకి ఇప్పుడు డెల్టా కావాలి. నౌ డెల్టా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ వాల్యూ ఎంత 21 ఇంటూ S మైనస్ A అంటే ఎంత అవుతుంది, 21లో నుంచి 13 తీసినట్లయితే 8
నెక్స్ట్ 21 నుంచి 14 తీసినట్లయితే 7, 21 నుంచి 15 తీసినట్లయితే 6 వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి కనుక చూసుకున్నట్లయితే మనకి దీనికి స్క్వేర్ రూట్ కట్టాలి మనం. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ ఎంత వస్తుందని ఒకసారి చూసుకున్నట్లయితే మనకి వేటికి స్క్వేర్స్ ఉన్నాయో వాటిగా కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈజీగా వస్తుంది అనమాట. ఇప్పుడు 21 ఏ విధంగా రాసుకోవచ్చు, 7 × 3గా రాసుకోవచ్చు. 8ని ఏ విధంగా రాసుకోవచ్చు, 4 × 2గా రాసుకోవచ్చు. 7ని యాజిటీస్గా అలాగే ఉంచండి. 6ని ఏ విధంగా రాసుకోవచ్చు, 3 × 2గా రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే 7లు 2 ఉన్నాయి, 3లు 2 ఉన్నాయి, 4 1 ఉంది, 2లు 2 ఉన్నాయి అన్నమాట. 2 ఎంత అవుతుంది, 4 అవుతుంది. సో దాని ప్రకారం చూసుకుంటే 4లు కూడా 2 ఉన్నాయి అన్నమాట. 2 ఉన్నాయి కాబట్టి ఒకటి తీసేయాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే 3 × 4 × 7 వస్తుంది అన్నమాట. ఇదే మన యొక్క డెల్టా వాల్యూ అనమాట. 3 4 12, 12 ఏళ్ళు ఎంత అవుతుంది, అప్పుడు 84 అవుతుంది అనమాట. సో డెల్టా వాల్యూ ఎంత వచ్చిందంటే 84 వచ్చింది. మీకు ఇవి చెప్పడానికంటే ముందే మనం డెల్టా ఫార్ములా ప్రకారం క్యాపిటల్ ఆర్ వచ్చే విధంగా ఒక ఫార్ములా చెప్పడం జరిగింది. ఏంటంటే డెల్టా ABC/4R అనమాట. అదే ఇక్కడ రాసినట్లయితే R ఏమవుతుంది మనకి, ABC/4 డెల్టా అవుతుంది అన్నమాట. ABC/4 × డెల్టా అన్నమాట. ఏబిసి వాల్యూ ఎంత ఉన్నాయి, 13 × 14 × 15/4 × 84 అనమాట. ఏవైనా క్యాన్సిల్ అవుతున్నాయో లేవో చూసుకోండి ఒకసారి. 14 1 14 6 అవుతుంది. చూడండి ఒకసారి. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా అంటే 2 3 3 2 3 5. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతున్నాయా చూడండి ఒకసారి. ఎక్కడ నాలుగు జరిగినట్టుంది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే 13 5 ఎంత అవుతుంది, 65 అవుతుంది. 13 5 65 కాబట్టి 4 2 ఎంత అవుతుంది, 8 అవుతుంది అనమాట. సో ఆ క్యాపిటల్ ఆర్ ఈక్వల్ ఎంత వచ్చిందంటే 65/8. చూడండి ఒకసారి, మొదటిది మనకు వచ్చేసింది అనమాట. క్యాపిటల్ ఆర్ ఈక్వల్ 65/8 వచ్చింది. నెక్స్ట్ మనకు స్మాల్ ఆర్ కావాలి. స్మాల్ ఆర్ కావాలంటే ఫార్ములా ఏంటనేది మనం చూసుకోవాలన్నమాట. దీనికి 1 కనుక ఇచ్చినట్లయితే స్మాల్ రామన్ నెంబర్ 1 తీసుకున్నట్లయితే ఇప్పుడు రెండో టర్మ్ ఏంటి, స్మాల్ ఆర్ కావాలి. స్మాల్ ఆర్ వాల్యూ కావాలంటే మనకి డెల్టా RS ఫార్ములా ఉంటుంది అన్నమాట. మీకు సెకండ్ పార్ట్ మొదట్లోనే చెప్పడం జరిగింది. ఫార్ములాస్ రాసి ఇటువైపు ఒక ఫార్ములా రాసి ఇటువైపు ఒక ఫార్ములా రాసి డీటెయిల్గా వివరించడం జరిగింది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఫార్ములాస్ అనేది బై హార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డెల్టా కూడా ఏమొస్తుందంటే RS అనమాట. మనకి R కావాలి కాబట్టి ఏమవుతుంది, విచ్ ఇంప్లైస్ R = S/డెల్టా అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే S వాల్యూ ఎంత ఉంది మనకి, 21 ఉందన్నమాట. S వాల్యూ 21 ఉంది. డెల్టా వాల్యూ ఎంత ఉంది మనకి, ఒక నిమిషం, డెల్టా వాల్యూ R వాల్యూ కావాలంటే R ఏమవుతుంది, ఇప్పుడు R = డెల్టా/S అవుతుంది. డెల్టా వాల్యూ ఎంత మనకి 84, S వాల్యూ ఎంత 21. చూసుకున్నట్లయితే ఎంత వచ్చింది మనకి, 24లో 84 వచ్చింది అనమాట. సో R = ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ స్టెప్ మనం చూసుకున్నట్లయితే R1 వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. R1కి ఫార్ములా ఏంటంటే డెల్టా/S - A అనమాట. R1 డెల్టా/S - A, R2 కావాలంటే డెల్టా/S - B, R3 కావాలంటే డెల్టా/S - C అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే డెల్టా వాల్యూ ఎంత మనకి 84, S - A అంటే 21 - 13,
ఇప్పుడు చూసుకున్నట్లయితే 84/8 అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే 4 రెళ్ళు 4 ఒకట్ల 4 రెళ్ళు అంటే 21/2 వచ్చింది అనమాట. ఇది చూసుకున్నట్లయితే R1 వాల్యూ కూడా మనకు వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే R2 కావాలి. R2 కావాలంటే ఏమని చెప్పాను, డెల్టా/s - b అనమాట. R2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా/s - b. డెల్టా ఎంత 84, s - b అంటే 21 - 14, దట్ ఈజ్ ఈక్వల్ టు 84/7 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 7 ఒకట్ల 7 రెళ్ళ అంటే 12 ఏళ్ళు 84 కదా. సో R2 ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే 12. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫైనల్గా R3 వాల్యూ కావాలి. R3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందో చూడండి వస్తుంది, డెల్టా/s - c. డెల్టా/s - c కాబట్టి డెల్టా ఎంత 84, s అంటే 21 - 15 అంటే ఇవి చూసుకున్నట్లయితే 84 ఇది ఎంత అవుతుంది 16, 21లో నుంచి 15 తీస్తే 6 వస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది చూడండి, 14 కాబట్టి 84 అవుతుంది అనమాట. సో R3 ఈజ్ ఈక్వల్ టు 14 వచ్చింది. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఒకసారి చూడండి, ఈ లెక్క వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి గత 5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే 3 టైమ్స్ ఇవ్వడం జరిగింది అనమాట. 2015లో ఇవ్వడం జరిగింది, 2016లో ఇవ్వడం జరిగింది, కరోనా కంటే ముందు 2019లో కూడా ఇవ్వడం జరిగింది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్ ఇది. ఏమంటే ఏబీసీ వాల్యూస్ ఇస్తాడనమాట. ఏబీసీ వాల్యూస్ ఇచ్చేసి వాటికి రిలేటెడ్గా క్యాపిటల్ R ఒకటి, క్యాపిటల్ R1, స్మాల్ r1, స్మాల్ r2, స్మాల్ r3 ఆ మూడింటిని ప్రూఫ్ చేయమంటారు అనమాట. అంటే వాల్యూస్ కూడా వాడే ఇచ్చేస్తుంది అనమాట. R ఈజ్ ఈక్వల్ టు 65/8 అని, స్మాల్ r ఈజ్ ఈక్వల్ టు 4 అని, R1 ఈజ్ ఈక్వల్ టు 21/2 అని, R2 ఈజ్ ఈక్వల్ టు 12 అని, R3 ఈజ్ ఈక్వల్ టు 14 అని ప్రూఫ్ చేయమంటారు అనమాట. దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసామో క్లియర్గా అర్థమయ్యేటట్టు మీకు వివరించాలి. చూడండి, ముందుగా ఇచ్చిన వాల్యూస్ తీసుకోవాలి. ఈ ఇచ్చిన వాల్యూస్కి లింకప్గా ఏవైనా ఫార్ములాస్ ఉన్నాయో లేవో మనము సెర్చింగ్ చేయాలన్నమాట. ఈ లింకప్గా ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయంటే ఈ మూడింటిని యాడ్ చేసినట్లయితే మనకు 2s వస్తుంది. 2s నుంచి మనకి s వాల్యూ వస్తుంది అనమాట. ఈ ఎస్కి ఏబిసిడి లింకప్గా ఏదైనా ఫార్ములా ఉందని చూసుకున్నట్లయితే డెల్టా ఫార్ములా ఉంటుంది అనమాట. ఆ డెల్టా ఏంటంటే √s - s - a s - b s - c అనమాట. అంటే మనం డెల్టా వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్కి ఏబిసిడికి డెల్టాకి ఏదైనా లింకప్లో ఫార్ములా ఉంది అంటే చూసుకున్నట్లయితే డెల్టా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రాసుకోండి, మీకు ఆల్రెడీ ముందు చెప్పడం జరిగింది, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ABC/4R అనమాట. సో డెల్టాకి ఏబిసిలకి ఆర్కి ఏదైనా లింకప్ ఫార్ములా ఉందనేది ఇది అనమాట. డెల్టా ఈజ్ ఈక్వల్ టు ABC/4R కాబట్టి ఆర్ వాల్యూ ఏమవుతుందంటే ABC/4 డెల్టా అవుతుంది అనమాట. ఇప్పుడు స్మాల్ r కావాలి. స్మాల్ r కావాలంటే ఆ స్మాల్ ఆర్కి ఏబిసిడీలు కానీ ఎస్ కానీ డెల్టా కానీ ఏమైనా లింక్ ఉందో కానీ చూసుకోవాలన్నమాట. ఆ స్మాల్ ఆర్కి డెల్టాకి ఎస్కి లింక్ ఏదంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు RS అనమాట. దీని ప్రకారం చూసుకున్నట్లయితే R వాల్యూ ఎంత అవుతుంది, డెల్టా/s అవుతుంది అనమాట. అదేవిధంగా R1 కావాలన్నమాట. R1కి డెల్టాకి ఎస్కి ఏబిసిడీకి ఏమైనా లింక్ ఉందో చూసుకున్నట్లయితే R1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా/s - a అవుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే R2 ఈజ్ ఈక్వల్ టు డెల్టా/s - b అవుతుంది. R3 ఈజ్ ఈక్వల్ టు డెల్టా/s - c అవుతుంది. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఆన్సర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సమ్. ఒకవేళ అర్థం కానట్లయితే మళ్ళీ కామెంట్ చేయండి, మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లం మనం చూద్దాం. మన నెక్స్ట్ సమ్ కానీ చూసుకున్నట్లయితే షో దట్ 1/r² ప్లస్ 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3² ఈజ్ ఈక్వల్ టు a² ప్లస్ b² ప్లస్ c²/డెల్టా² అనమాట. ఇది ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట. LHS తీసుకుని RHS రాబట్టాల్సి ఉంటుంది. ఏ విధంగా సాల్వ్ చేస్తామని మనం చూడండి. మనకి తెలిసిన ఫార్ములాస్ని ఉపయోగించే దీన్ని రాబట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, మనం ఇప్పుడు సొల్యూషన్లో కనుక వెళ్ళినట్లయితే LHS తీసుకోండి. LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎడమ చేతి వైపు తీసుకున్నట్లయితే 1/r² ప్లస్ 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3²
R3 స్క్వేర్ అనమాట. ఇప్పుడు మనం ఆర్ యొక్క ఫార్ములా రాయాలి, R1 R2 R3 ఫార్ములాస్ రాయాల్సి ఉంటుంది అనమాట. ఈ మొత్తానికి ఈ 4 టర్మ్స్లో మనకి కామన్గా ఉండే ఫార్ములా ఏంటనేది చూడాలన్నమాట. కామన్గా అంటే ఇప్పుడు ఆర్ కనుక చూసుకున్నట్లయితే ఆర్ ఫార్ములా ఏంటంటే అవుతుందంటే డెల్టా బై ఎస్ అవుతుంది అనమాట. ఇది డెల్టా బై ఎస్ మైనస్ ఏ అవుతుంది, ఇది డెల్టా బై ఎస్ మైనస్ బి అవుతుంది, డెల్టా బై ఎస్ మైనస్ సి అనమాట. వీటిలో చూసుకున్నట్లయితే కామన్ ఏముందంటే డెల్టా ఉంది కాబట్టి సో వాటికి సూటబుల్ అయిన ఫార్ములా ఏంటవుతుందంటే డెల్టా బై ఎస్ సంథింగ్ ఏదో ఆ ఫార్ములాస్ మాత్రమే మనం రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే R1 ఫార్ములా ఏమవుతుంది, డెల్టా బై ఎస్, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఆర్ ఫార్ములా స్క్వేర్ ఉంది కాబట్టి డెల్టా బై ఎస్ హోల్ స్క్వేర్ అవుతుంది. ప్లస్ R1 యొక్క ఫార్ములా ఏమవుతుంది, డెల్టా బై ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. చూడండి, R2 యొక్క ఫార్ములా ఏమవుతుంది, 1 బై డెల్టా బై ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా R3 యొక్క ఫార్ములా ఏమవుతుందంటే 1 బై డెల్టా బై ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే ఒక ఫ్రాక్షన్ అనమాట. న్యూమరేటర్ డినామినేటర్ డినామినేటర్లో కనుక ఫ్రాక్షన్ ఉన్నట్లయితే డినామినేటర్లో ఉన్న ఫ్రాక్షన్లో డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది అన్నమాట. న్యూమరేటర్ అవుతుంది అంటే ఇక్కడ డెల్టా బై ఎస్ హోల్ స్క్వేర్ ఉంది, అంటే డెల్టా స్క్వేర్ బై ఎస్ స్క్వేర్ ఉంటే ఇక్కడ డినామినేటర్లో ఎస్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎస్ స్క్వేర్ అనేది న్యూమరేటర్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అనేది న్యూమరేటర్ అవుతుంది, ఇక్కడ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ అనేది న్యూమరేటర్ అవుతుంది, ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ అనేది న్యూమరేటర్ అవుతుంది అన్నమాట. అదే ఒక ఫ్రాక్షన్లో న్యూమరేటర్లో కనుక ఫ్రాక్షన్ ఉన్నట్లయితే యాజ్ ఇట్ ఈజ్ అనమాట. న్యూమరేటర్ అవుతుంది, డినామినేటర్ అవుతుంది అనమాట. అది ఫ్రాక్షన్లో న్యూమరేటర్లో మాత్రం ఫ్రాక్షన్ ఉన్నప్పుడు అనమాట. అదే డినామినేటర్లో ఉన్నప్పుడు మాత్రం రివర్స్ అవుతుంది అనమాట. డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది, న్యూమరేటర్ అనేది డినామినేటర్ అవుతుంది అనమాట. ఓకే, ఇది మనం అబ్జర్వ్ చేయాల్సింది. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఏమవుతుంది, ఇది న్యూమరేటర్ అవుతుంది చెప్పాను, అంటే లవం అవుతుంది. తెలుగు మీడియం స్టూడెంట్లో లవం అవుతుంది. ఇది ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అనేది ఇక్కడ లవం అవుతుంది, ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ అనేది ఇక్కడ లవం అవుతుంది, ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ అనేది ఇక్కడ లవం అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎస్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ ప్లస్ ఇది చూడండి ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్ ప్లస్ ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ బై డెల్టా స్క్వేర్. ఇక్కడ ఎల్సిఎం కాసగా ఏముందంటే అన్నింటి దగ్గర కూడా డెల్టా స్క్వేర్ ఉంది కాబట్టి డెల్టా స్క్వేర్ 1 బై డెల్టా స్క్వేర్ అనేది కాసాగా తీసేద్దాం అనమాట. 1 బై డెల్టా స్క్వేర్ కనుక తీసినట్లయితే వీటి ముందు సింబల్స్ ఏమి ఉన్నాయి వాటి ప్రకారం యాస్టీస్గా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ సింబల్ ప్లస్ ఉంది కాబట్టి ముందు ప్లస్ వేసినా వేయకపోయినా నో ప్రాబ్లం. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ఉందన్నమాట. ఎస్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2as అనమాట. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ మైనస్ బి హోల్ స్క్వేర్ అనేది మెన్షన్ చేయాలి, అదే ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2bs అనమాట. ఇక్కడ ఇది ఎస్ మైనస్ సి హోల్ స్క్వేర్ని ఎక్స్పాండ్ చేయాల్సి ఉంటుంది. ఏమవుతుంది ఇప్పుడు ఎస్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2cs అనమాట. టోటల్గా లోపల టర్మ్స్ అన్ని రాయడం జరిగింది అనమాట. 1 బై డెల్టా స్క్వేర్ కామన్ దిగా. ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక ఎస్ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. టోటల్గా చూసుకున్నట్లయితే ఎన్ని ఉన్నాయి, మనకి 4 ఎస్ స్క్వేర్లు ఉన్నాయి అన్నమాట. వన్ బై డెల్టా స్క్వేర్ అలాగే రాసి 4s స్క్వేర్ ఉన్నది కాబట్టి 4s స్క్వేర్ అనమాట. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ యాస్టీజ్గా అలా అంటే పక్క పక్కన రాస్తాను అనమాట. అవి ఇక్కడ పక్కన రాసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్
బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అనమాట. ఇక్కడ చూడండి -2as ఉంది, -2bs ఉంది, -2cs ఉంది. మీరు కనుక క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే -2s కామన్గా ఉందన్నమాట. సో -2s అనేది కామన్ తీసినట్లయితే ఇక్కడ ఏ ఉంటుంది ప్లస్ బి ప్లస్ సి ఉంటుంది అనమాట. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ మనం చూడండి ఒకసారి. 1/Δ² యాజ్ ఇట్ ఈజ్ రాసినట్లయితే ఇది 4s² అలాగే యాజ్ ఇట్ ఈజ్ రాసినట్లయితే ఈ టర్మ్ కూడా రాస్తే ఏమవుతుంది? a² ప్లస్ b² ప్లస్ c² -2s ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత? మన గత ప్రాబ్లంలో చెప్పుకున్న ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత అంటే 2s అన్నమాట. 2s. నెక్స్ట్ స్టెప్ మనం రాసినట్లయితే 1/Δ² ఇంటూ 4s² ప్లస్ a² ప్లస్ b² ప్లస్ c² -2s ఇంటూ 2s ఏమవుతుంది అంటే -4s² అవుతుంది అన్నమాట. -4s² ఉంది. ఇప్పుడు కనుక చూసినట్లయితే +4s² ఉంది, -4s² ఉంది. సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి అన్నమాట. మీరు ఎగ్జామ్ హాల్లో రాసేటప్పుడు క్యాన్సిల్ అవుతాయి మనకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నెక్స్ట్ స్టెప్లో వీటిని ఎలిమినేట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. మీకు ఇక్కడ అర్థం అవ్వడం కోసమే ఇలా క్యాన్సిల్ చేయడం జరిగింది. కానీ ఎగ్జామ్ హాల్లో మాత్రం క్యాన్సిల్ చేయకండి. నెక్స్ట్ స్టెప్ రాసేటప్పుడు ఏం చేయాలంటే ఈ 4s² ఎలిమినేట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. పక్కాగా గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇది మ్యాథ్స్ రూల్స్కి విరుద్ధం అనమాట. మనకు అర్థం అవ్వడం కోసమే ఇలా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, కానీ ఒరిజినల్ అయితే క్యాన్సిల్ చేయరు, నెక్స్ట్ స్టెప్లో ఎలిమినేషన్ చేస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇది మిగిలింది ఏంటంటే ఇక్కడ a² ప్లస్ b² ప్లస్ c² మిగిలింది. a² ప్లస్ b² ప్లస్ c². ఇక్కడ డినామినేటర్లో Δ² మిగిలింది అనమాట. ఇది చూసుకున్నట్లయితే ఆన్సర్ వచ్చిందో చూడండి, a² ప్లస్ b² ప్లస్ c²/Δ². అది ఏమవుతుందంటే RHS అవుతుంది అనమాట. RHS. నెక్స్ట్ మన స్టెప్ ఏం రాస్తామంటే therefore LHS is equal to RHS అని రాస్తూ ఇచ్చిన ప్రాబ్లం అలాగే యాస్టీస్గా రాయాల్సి ఉంటుంది, అది మాత్రం మర్చిపోకండి. 1/r² ప్లస్ 1/r1² ప్లస్ 1/r2² ప్లస్ 1/r3² is equal to a² ప్లస్ b² ప్లస్ c²/Δ² అనమాట. అదే స్టూడెంట్స్, మన ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్కి సంబంధించి సెకండ్ పార్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనేవి మనం చేయడం జరిగింది. ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాకపోతే అన్నీ కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనమాట. మనకి ఈ సెక్షన్ నుంచి 7 మార్క్ క్వశ్చన్ ఒకటే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇది కూడా చిన్న ప్రాబ్లమే, కానీ ఇంపార్టెంట్ ఇది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చెప్పడం జరిగింది అనమాట. ఈ సెక్షన్ సంబంధించి మన ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఇంతకు ముందు చెప్పుకున్న 4th ప్రాబ్లం అనమాట. ఏబిసి వాల్యూలు ఇస్తాడు, R వాల్యూని, r వాల్యూని, r1, r2, r3 వాల్యూని ప్రూఫ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. 2015లో ఇవ్వడం జరిగింది, 16లో ఇవ్వడం జరిగింది, 19లో ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఇది ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజ ధర్మాలకు సంబంధించిన కాన్సెప్ట్. టోటల్గా చూసుకున్నట్లయితే ఒక 4 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, ఒక 7 మార్క్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. 4 మార్క్ క్వశ్చన్ అనేది పార్ట్ 1 అంటే ఇన్ సర్కిల్కి సంబంధించి, సర్కమ్ సర్కిల్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది. అదే ఇది పార్ట్ 2 7 మార్క్స్ అనమాట. ఏంటంటే ఇన్ సర్కిల్ లేదా ఎక్స్ సర్కిల్కి సంబంధించి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎక్స్ సర్కిల్ లేదా ఎక్స్క్రైబ్ సర్కిల్కి సంబంధించి ప్రాబ్లం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేది మనకు కంప్లీట్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నీట్గా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.